యువతరం గుర్తుపెట్టుకోండి, సైబర్ నేరాలు బాగా జరుగుతున్న కాలం ఇది. ఇంట్లో కుటుంబ సభ్యులు మోసాలు చేస్తున్న కాలం. మాయని మాయతోనే జయించాలి, మాయని ధర్మంతో ఎప్పుడు జయించలేం. లక్ష్యం పవిత్రం, మార్గం కూడా పవిత్రం కుదరదమ్మ. మార్గం అటు ఇటైనా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎందుకోసం అంటే లక్ష్యం ధర్మం మనది. మనం ధర్మం గెలవడం కోసం పోరాడుతాం. అందుకు పక్క మార్గాలు పట్టక తప్పదు, అబద్ధాలు చెప్పక తప్పదు. ఆ అసత్యం సత్యంతో సమానం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ద్రోణాచార్యులు ఓడించడానికి అబద్ధం ఆడమని చెప్పాడు. లేకపోతే వాడు పడ్డాయా, వాడికి అఖండమైన పరాక్రమం ఉంది. ఆయన చేతిలో ధనుస్సుండగా మీరు జయించలేరు, సాధ్యం కాదు. ఆయన చేతిలో ధనుస్సులే, వాడికో బలహీనత ఉంది. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ, వీడు అశ్వత్థామకి లోకువ. కొడుకు ప్రేమ, ఆ కొడుకు పోయాడని చెప్పండి. నేను చెప్పను ఉంటే ధర్మరాజు అంటే ఈ రోజుతో యుద్ధం అయిపోయినట్టే, నువ్వు శ్రద్ధాంజలి పెట్టుకొని చెప్పాడు. వాడు చంపేస్తాడు మొత్తం అందరినీ. 15 రోజులైంది తెమలనట్లేదు మీరు, చచ్చినట్టు మాట్లాడకుండా. అప్పటికి భీముడు వెళ్ళి అశ్వత్థామ అనే ఏనుగుని చంపితే అశ్వత్థామ హతహ కుంజరహ అన్నాడు. అశ్వత్థామ హతగానే బ్యాండ్ మేళం బాగా మోగించారు. కుంజరహ ఎవడికి వినపడలా. అది కృష్ణ పరమాత్మ ప్లాన్.